హలో క్యూటీస్. ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఉంటుంది. మధ్య మధ్యలో మాత్రం నార్మల్గా పెట్టాను, ఎందుకంటే నాకు అసలు తీయడానికి చాలా సౌండ్ అనేది వచ్చేసింది. అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ అయితే నేను లేచాను. సారీ ఈ బ్లాగ్ ఏంటంటే ఇది ఇన్ మై లైఫ్. నేనైతే మార్నింగ్ లేచి ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నాను. మేమైతే పంచదారులు వెళ్దామని ఫిక్స్ అయ్యాం. స్నానానికి వెళ్ళాలంట. మా చిన్ను వాళ్ళ నాన్నమ్మ చనిపోయి 11 months అయిపోయింది. ఇంకా బట్టలు పెట్టేశారని స్నానాలకు అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నారని పంచదారులు వెళ్తున్నాం. ఇంకా పంచదార స్టార్ట్ అయిపోయాం, వచ్చేసాము. పంచదారులు అయితే వచ్చి స్నానం అది చేసుకొని గుడిలో టెంపుల్కి దండం పెట్టుకోవాలన్నారని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. వాడు మా చిట్టి బుడ్డి మరిది, మా చిన్న వాళ్ళ తమ్ముడు. ఇంకా మేమైతే అలా ఎండ చాలా ఎక్కువ ఉంది గైస్, ఎండలో అలా ఇంకా వెళ్ళి హాయ్ చెప్పు. ఆవేశ పడిపోతున్నాడు రచన. నేను కొంచెం పైకి ఎత్తుకోయా, కనిపించట్లేదు. ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా తిండి ఫస్ట్ ఉండాలి. ఇంకా ఎండ ఎక్కువ ఉందని చెప్పి మేమైతే కొబ్బరి నీళ్ళు తాగాం. నేను తాగుతానంటే వాడికి కూడా కావాలన్నాడని చెప్పేసి ఇంకా అయితే పడుతున్నాను. ఆ తర్వాత మేము చూస్తున్నారు కదా గవ్వలు ఇంకా శనక్కాయలు ఇవన్నీ కొనుక్కొని రిటర్న్ అయిపోయాం. మెయిన్ నేను కొబ్బరి నీళ్ళు తాగింది గుజ్జు కోసమే తాగుతాను. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. ఎంత బాగుందో, ఏ టైంలో వెళ్ళినా సరే ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అలాగ మేము వచ్చేసరికి మ్యాక్సిమం 3:30 అయిపోయింది. ఇంకా ఏం వంట చేసుకొని తింటామని చెప్పేసి బిర్యానీ తెప్పించుకొని అయితే ఇంకా బిర్యానీ తినేసాము. బిర్యానీ తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డీమార్ట్లో పని ఉందని చెప్పేసి డీమార్ట్కి అయితే రెడీ అయిపోయాం. డీమార్ట్కి వెళ్ళి ఇంకా నేనైతే జస్ట్ ఒక బెడ్షీట్ తీసుకుందామని వెళ్ళాను, కానీ బిల్ అయితే 1500 చేసుకొని తిరిగి వచ్చాను. ఇంకా మొత్తం చూస్తున్నాము, చూస్తున్నారు కదా, నేను మా అత్తయ్య మా అక్క వెళ్ళాము. మొత్తం ముగ్గురికి కలిపి దగ్గర ఒక 10,000 ఊడింది అందరివి కలిపి. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మా బావ అయితే వచ్చారు. ఇంకా లగేజ్ అది కార్లో పెట్టేసి ఇంకా హౌస్కి రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా ఆకలిగా అనిపించింది అని చెప్పి డిమార్ట్లో ఫస్ట్ మేము ఏం తీసుకుందాం అనుకున్నాను, బయట ఐస్ క్రీమ్ కానీ పాప్కార్న్ కానీ. బట్ ఇంకా టైం అయిపోయింది, అప్పటికే 10 అయిపోయింది. ఇంకా మేము జ్యూస్ ఏమన్నా తాగుతామని చెప్పేసి జ్యూస్ కోసమని సైడ్కి ఆగాము. జ్యూస్ తాగేసి ఇంకా రిటర్న్ అయితే రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో నాకు 11:30కి ఆకలేసిందని ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంకా స్లీప్ వేసేసాం.